హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుంచె సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. స్వర్ణ గారు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వాళ్ళ డూప్లెక్స్ హౌస్ 200 గజాల్లో హౌస్ చాలా బాగా కట్టారు. హౌస్ అయితే చాలా బాగుంది. చక్కగా లోపల లిఫ్ట్ పెట్టించారు, టెర్రస్ గార్డెన్ చేశారు, మంచి మంచి రకాలు ప్లాంట్స్ వేశారు. చాలా బాగుందన్నమాట హౌస్ అయితే. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వర్ణ గారు వాళ్ళ హస్బెండ్ పేరు సంటి గారు. స్టీల్ ప్లాంట్లో చేస్తారనమాట. మేమందరము ఫ్రెండ్స్ము. మేము నెలకొకసారి గెట్ టుగెదర్ అవుతుంటాం అనమాట. వైజాగ్లో కట్టారు హౌస్. మేమందరం ఇంకా వైజాగ్లోనే సెటిల్ అయిపోయామన్నమాట. అందరూ స్టీల్ ప్లాంట్ వాళ్ళందరూ ఇంచుమించు స్టీల్ ప్లాంట్ దగ్గర చుట్టుపక్కలే అందరూ సొంత హౌసులు కట్టుకొని ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఈ హౌస్ నేము సందీప్ మ్యాన్షన్. వాళ్ళ అబ్బాయి పేరు సందీప్, అందుకని బావు పేరు పెట్టారనమాట. చూడండి, ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నప్పుడు మనకు అక్కడ కార్ పార్కింగ్ ఇచ్చారు. ఎంట్రన్స్లో ఒక తులసి మొక్క చూడండి, చక్కగా ఉంది తులసి మొక్క అయితే. చామంతి పువ్వులు సీజన్ కదా, మంచి వైట్ కలర్ చామంతి మొక్క పెట్టారు ఇక్కడ. ఫ్లవర్స్ చూడండి. చామంతి చెట్టు అయితే చాలా బాగా వచ్చింది. ఇది బాల్ చామంతి అనమాట, చాలా బాగుంది. ఇక్కడ చక్కగా టైల్స్ తోటి కట్టుకున్నారు. కార్ పార్కింగ్ ప్లేస్లో మొత్తం టైల్స్ వేయించారనమాట. ఎందుకంటే ఎండ తగిలిన పెయింట్ వేస్తే ఎండ తగిలి పాడైపోతుంది అనమాట 1 ఇయర్కే. అందుకని టైల్స్ వేయించుకున్నారు. చాలా బాగుంది. టైల్స్ అయితే మంచి లుక్ వచ్చింది హౌస్కి. ఇంటి ముందు మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నమాట. స్నేక్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్లు. ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో బంతి మొక్కలు వేశారు. మనీ ప్లాంట్ కూడా పాకిస్తున్నారు. ఇది మనీ ప్లాంటా? ఇదైతే తమలపాకు. ఓకే, నేను ఇదని మనీ ప్లాంట్ అనుకున్నాను. తమలపాకు, బంతి మొక్కలు వేశారు. ఇది ఒక క్రీపరు. ఇది ఒక అగ్లినమా ప్లాంట్ అనమాట. అగ్లినమాలో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మొత్తం అన్నీ ఆక్సిజన్ ప్లాంట్లు. ఇవి చూడండి, చాలా బాగున్నాయి. ప్లాంట్లు 2 సేమ్ ఒకేలా ఎదుగుతున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి మొక్కలన్నీ అయితే. ఇవి చూడండి, వాటర్లో పెట్టారు మొక్కలు. ఇవన్నీ అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుని మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటుంటారు అనమాట. చాలా మనకి ఆక్సిజన్ ఇస్తాయి ఈ ప్లాంట్స్ అన్నీ. ఇంట్లో పెట్టుకుంటే దోమలు రాకుండా దాంట్లో మనము ఒక్కొక్క అర్ధకప్పారం బిళ్ళలు వేసుకోవాలి వాటర్ పెట్టినప్పుడు. ఎంట్రన్స్లో చూడండి, ఎంట్రన్స్లో మంచి చామంతి మొక్క పెట్టుకున్నారు. చామంతి మొక్క అయితే చాలా బాగుందన్నమాట. అన్ని ఫ్లవర్స్ ఒకసారి పూసేసాయి, వైట్ కలరు. ఇది మెయిన్ గుమ్మం ఎంట్రన్స్ అనమాట. దీనికి చక్కగా స్టీల్ డోర్ వేయించుకున్నారు సేఫ్టీకి. స్టీల్ డోర్ చాలా బాగుంది. మెయిన్ డోర్ అనమాట అది, స్టీల్ది. ఈ చామంతి పువ్వుల్ని వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు నాకైతే. ఆ చామంతి పూలే ఎక్కువ వీడియో తీసినట్టున్నాను నేను. చూడండి, నాకు అసలు వదలబుద్ధి కావట్లేదు. ఆ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ, హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. మేము ప్రతి నెల చిట్టి వేసుకుంటాం, ప్రతి నెల కలుస్తుంటాం అనమాట. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఎవరికి తగిలితే వాళ్ళ ఇంట్లో కలుస్తుంటాం. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇక్కడ అందరము ఒకే దగ్గర హౌసెస్ కట్టుకున్నాం అనమాట. అందుకని ఇంకా కిట్టి పార్టీ పెట్టుకుంటున్నాము ప్రతి నెలను. ఎంట్రన్స్లో నుంచి లోపలికి వస్తే మనకి బుద్ధుడు దర్శనమిస్తాడు. జై బుద్ధ. ఆ బుద్ధ భగవానుడు చూడండి, చాలా చక్కగా అనిపిస్తున్నారు. బుద్ధ భగవానుడు ఆ సీనరీ పెట్టించారనమాట ఇక్కడ. ఇది స్టూలు, పుచ్చకాయ మా ఫ్రెండ్స్ అందరికీ కట్ చేస్తే సరిపోద్ది అనుకున్నాం. పుచ్చకాయ అనుకున్నాం అనమాట, ఊరికే సరదాగా. ఒక బ్యాగ్ అనమాట, చాలా బాగుంది. స్టూల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సోఫా సెట్, బుద్ధుడి విగ్రహం. ఇక్కడ ఒక చూడండి లాఫింగ్ బుద్ధ. నెక్స్ట్ బుద్ధుడిది పెట్టారు లైటింగ్స్తో. అక్కడ వాటర్ ఇది అవుతుంది. ఇక్కడ ఒక ప్లాంట్ చూడండి, ఈ ప్లాంట్ కట్ చేసి వాటర్లో పెట్టారనమాట. దాంట్లో ఒక అర్ధకప్పారం బిళ్ళ వేస్తూ ఉండండి, అప్పుడు మనకి దోమలు రాకుండా ఉంటాయి. సోఫాకి ఆపోజిట్లో టీవీ స్టాండ్ పెట్టించుకున్నారు. టీవీ స్టాండ్ దగ్గర పైన
స్వర్ణ గారి ఫ్యామిలీ ఫోటో, స్వర్ణ గారి ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ టీవీ స్టాండ్ మీద చూడండి మొక్కలు అన్నీ ఒరిజినల్ పెట్టారు, బాగున్నాయి, చాలా బాగుందన్నమాట. అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నారు. ఇది చూసారా, చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఇది వుడ్తో తయారు చేసినట్టున్నారు, చాలా బాగుందన్నమాట. ఇది టీవీ స్టాండ్ ఇచ్చారు. అన్ని రకాల మొక్కలు చక్కగా కట్ చేసి వాటర్లో పెట్టుకుంటారు. ఏ మొక్క అయినా వాటర్లో పెట్టుకుంటే వేరే వచ్చేస్తుంది, కానీ ఆ దోమలు రాకుండా చూసుకోవాలన్నమాట. మీకు మెయిన్ డోర్ చూపిస్తాను ఉండండి, హాల్లోనే చూపిస్తాను ఉండండి. డోర్స్ ఉన్నాయి కదా, ఆ డోర్ చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది ఏం డోర్స్ అంటే స్టీల్ డోర్లు అన్నమాట. ఇవి డోర్స్ అయితే అసలు చాలా బాగున్నాయి, బాగా వేయించారు. నెక్స్ట్ విండోస్కి కానీ డోర్స్కి కానీ ఇదేంటంటే మెయిన్ డోర్లే ఐరన్ వేయించారనమాట, స్టీల్వి. ఐరన్ డోర్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయి కదా, సేఫ్టీ ఉండాలి కదా, చాలా గట్టిగా వేయించారనమాట. డోర్లు చూడండి, లాకింగ్ కూడా చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితే. మనకి ఈ మధ్యన అన్నీ చెదలు పట్టేయడం ఇలాంటివి అవుతున్నాయి కదా, దానివల్ల చక్కగా వేయించారు వీళ్ళు డోర్లు. ఇటుపక్క విండోస్ చూసారా, విండోస్ కూడా ఇది గ్రానైట్ అనమాట. గ్రానైట్ సైడ్ అంతా ఐరన్ షీట్తో ఇప్పుడు విండోస్ కూడా, కబోర్డ్స్ కూడా అవే వస్తున్నాయి. చాలా బాగా వేయించారనమాట. ఇంకా మనకి లైఫ్ లాంగ్ ఇది, ఇంకా జీరో మెయింటెనెన్స్ అనమాట, అంత బాగున్నాయి. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి చూసారు కదా, డోర్లు అంత బాగున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇది దోమలు రాకుండా మనకి నెట్ లాంటిది ఉంటుందన్నమాట. అది చక్కగా అది కూడా ఇలాగే చేయించుకున్నారు. చూడండి ఎంత బాగుందో. ఈవిడే స్వర్ణ గారు, ఇంటి ఓనర్ గారు, వాళ్ళ అబ్బాయి. హాయ్ చిన్ను. ఇద్దరు అబ్బాయిలు, క్యూట్ ఫ్యామిలీ. తర్వాత అక్కడి నుంచి వెళ్తే ఇక్కడ అది పెట్టారు కదా, ఇక్కడ నుంచి ఇది ఓపెన్ కిచెన్ అనమాట. డైనింగ్ కిచెను చాలా బాగుంది. డైనింగ్ కిచెన్ అయితే ఇక్కడ ఒక కర్టన్ వేసుకున్నారు. ఓపెన్ కిచెన్ కదా, డైనింగ్కి కిచెన్కి మధ్యలో కర్టన్ వేసుకున్నారు. ఇటు నుంచి వస్తే కిచెన్ అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. ఈ కార్నర్ తర్వాత చూడండి, ఇది కూడా ఎల్ షేప్ వచ్చిందనమాట, చాలా బాగుంది కిచెన్, పెద్దది వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఇది సిమ్ని ఇక్కడ పెట్టుకున్నారు. కబోర్డ్ పైన చూడండి, సిమ్ని క్లోజ్ అయిపోయిందనమాట. మొత్తం అన్ని కబోర్డ్స్ అలా చేశారు. ఈ ప్లాంట్ చూసారా, జెడ్ ప్లాంట్ అనమాట, భలే పెట్టుకున్నారు. ఇంక ప్లాంట్ చూస్తే మనం చూపించేస్తాం కదా. ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్, ఇది కూడా వాటర్లోనే పెట్టారు, చక్కగా ఫామ్ అయ్యి ఏర్లు అవిని, చాలా బాగుంది. ఇది కూడా చాలా నీట్గా ఉంచుకున్నారు స్వర్ణ గారు హౌస్ అయితే. ఈ ప్లాంట్స్ అన్నీ చక్కగా ఆవిడ మొక్కలు కట్ చేసి ఇది వేర్లు వచ్చిన తర్వాత మళ్ళీ బయట పాతుకుంటారనమాట. చాలా బాగా చేశారు. ఇది ఎలక్ట్రికల్ బాక్స్, మనకి మీటర్లు ఉంటాయి కదా, బాక్స్ అనమాట. ఇది వాటర్ ఫిల్టరు ఇక్కడ పెట్టించుకున్నారనమాట. కిచెన్ అయితే చాలా బాగుంది, పెద్దదనమాట. ఇటు నుంచి వస్తే మా ఫ్రెండ్స్ అందరం మేము ఈరోజు గ్యాదర్ అయ్యామన్నమాట. ఈ డైనింగ్ హాల్, కిచెన్ నుంచి బయటకు వస్తే డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ చూసారు వాష్ బేసిన్ భలే ఉంది కదా, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. స్నేక్ ప్లాంట్ చూడండి, ఇది ఒక ఫ్లవర్ లాగా వచ్చింది, నా దగ్గర ఉన్నాయి కానీ అది చిన్నదనమాట. ఇది చాలా బాగుంది, కొంచెం పెద్ద ఫ్లవర్ లాగా వచ్చింది. ఇక్కడ నుంచి జెడ్ ప్లాంట్ పెట్టారు, చూడండి బుద్ధుడిది. ఇవి అసలు చాలా కాస్ట్ అనమాట, రేట్లు కూడా చాలా ఉంటాయి. మనం చూడడానికి బాగుంటాయి కానీ దీనికి చాలా రేటు పెట్టాలి. బుద్ధుడి బొమ్మలో జెడ్ ప్లాంట్ పెట్టారు. అది కూడా అప్పుడప్పుడు ఎండ కొంచెం తగిలితే బాగా వస్తుంది మొక్క. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లిఫ్ట్ పెట్టుకున్నారనమాట. లిఫ్ట్ అయితే అసలు చూడండి, ఇది మట్టుకు చాలా బాగుంది లిఫ్ట్. యాక్చువల్గా మేము కూడా పెట్టిద్దాం అనుకున్నాం, కొంచెం మళ్ళీ ఎందుకులే అనేసి పెట్టించలేకపోయాం. ఈ లిఫ్ట్ పక్క నుంచి వెళ్తే, హాల్ లోపల నుంచి వెళ్తే ఇక్కడ 2 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారనమాట. ఈ బెడ్రూమ్ చూడండి బాబుది, ఇది పెద్ద బాబు చిన్న బాబు, ఒక బాబుది అనమాట రూము. ఆ సీలింగ్ అన్నీ చూడండి, ఇవంతా చక్కగా బాబు కూర్చుని ఇక్కడ చదువుకోవడానికి ఒక టేబుల్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకోవడానికి అక్కడ ఒక బల్లలాగా వేయించారు. కిందంతా కబోర్డ్స్ అనమాట.
బెడ్లన్నీ ఇంచుమించు ఒకే మోడల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి బెడ్స్ అన్నీ. కబోర్డ్స్కే మిర్రర్ పెట్టి ఇచ్చారు చూడండి, బాగుంది కదా. అటుపక్క నుంచి ఇక్కడ వాష్రూమ్, ఇది ఈ రూమ్కి ఇది వాష్రూమ్ అనమాట. మొత్తం అన్నీ కబోర్డ్స్ లాగే కనిపిస్తున్నాయి, వాష్రూమ్లా కనిపించట్లేదు అన్నమాట. చక్కగా నీట్గా ఉంది, కబోర్డ్స్లో కలిసిపోయాయి కదా అన్నీని. ఇలా ఒక చిన్న బాబు రూమ్ అనుకుంటా, ఇది ఒక బాబు రూమ్, ఇది చాలా బాగుంది రూమ్ అయితే. సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం. సువర్ణ గారి రూమ్ అనమాట. చూడండి బెడ్లన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి, ఇంచుమించు బెడ్లు కబోర్డ్ కలర్స్లోనే వేసుకున్నారు, మ్యాచింగ్ అనమాట. ఇప్పుడు అందరూ అలాగే వేస్తున్నారు కదా, చక్కగా ఉంది బెడ్రూమ్ కూడా. ఇటు చూస్తే చక్కగా ఇక్కడ డిజైన్ చూడండి ఎంత బాగుందో డోర్కి. ఇది వాష్రూమ్ అనమాట ఒకటి, ఈ బెడ్రూమ్కి ఇది వాష్రూములు కూడా బాగున్నాయి, పెద్దగా వచ్చాయి అన్నమాట. ఒక పక్క మిర్రర్ పెట్టించుకున్నారు, ఇది లాంగ్ మిర్రర్ పెట్టించారనమాట, బాగుంది ఇది కూడా. ఇదంతా డ్రెస్సింగ్ టేబుల్, పక్కన ఈ కబోర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ. బాగుంది కబోర్డ్, అద్దం పక్కన కబోర్డ్ చక్కగా చేయించారు. కర్టెన్స్ కూడా మ్యాచింగే వేశారు, చూడండి బాగున్నాయి. మా కర్టెన్స్ కూడా ఇంచుమించు అదే కలరు. సువర్ణ గారు కబోర్డ్స్ చూపిస్తున్నారు, ఇవన్నీ సారీస్ పెట్టుకునేవన్నమాట కబోర్డ్స్. బాగున్నాయి, బాగా సర్దుకున్నారు కబోర్డ్స్ అన్నీ. చూడండి ఇవన్నీ కబోర్డు, అది బీరువా లోపలికి వెళ్ళిపోతుంది కబోర్డ్లోను, కొంచెం సేఫ్టీగా పెట్టించుకున్నారు, బాగుంది బయటికి కనిపించకుండా. కింద హాల్లో నుంచి పైకి మెట్లు అనమాట, డూప్లెక్స్ మెట్లు. చూడండి మెట్లు చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా, మెట్టుకి లైట్లు వేయించుకున్నారు. అది కట్టేటప్పుడే వేయించాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మెట్లు అయితే, చాలా బాగా కనిపిస్తున్నాయి. మేము స్టార్టింగ్లో ఇది చూడడానికి కూడా వచ్చాను ఈ హౌస్, నేను మాది కట్టేటప్పుడు అలా పెట్టేద్దాం అనుకున్నాం కానీ మాకు కూడా అవ్వలేదు. సైడ్ చిన్న మిర్రర్స్ పెట్టించాం మేము మెట్లకి. ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే కొంచెం రౌండ్ షేప్లో ఇచ్చారనమాట. ఇది మధ్యలో లిఫ్ట్ వచ్చింది కదా, అందుకనే షేప్ వచ్చింది. ఇలా పైకి వెళ్ళాలి, పైకి వెళ్తే కింద లిఫ్ట్ చూపించాను కదా మీకు, ఇక్కడికి వస్తుంది అనమాట లిఫ్ట్ పైకి. మనకు పై హాల్లోకి పెట్టుకున్నారు లిఫ్ట్, బాగుంది చక్కగా. పైన ఇలా మెట్లు ఎక్కిన వెంటనే ఒక హాల్ వస్తుంది చూడండి, ఇక్కడికి లిఫ్ట్ వస్తుంది అనమాట, బాగుంది కదా. లిఫ్ట్ ఆన్ చేశారు, గ్లాసులతో బాగా కట్టారనమాట, చాలా బాగుంది. గ్లాస్ డోర్ ఇచ్చారు దానికి. అది సెన్సర్ అంట, అది మనం టచ్ అయినా అది స్లో అయిపోతుంది అనమాట. ఏది ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అలాగా సెన్సర్ ఇచ్చారంట. మనం అది ఏదో చెప్పారు, టచ్ అయితే స్లో అయిపోయిందనమాట లిఫ్ట్. బాగుంది. ఇటు నుంచి వస్తే హాల్లో చూడండి 2 పీకాక్స్ చాలా అందంగా ఉన్నాయి. ఈ పీకాక్స్ 3D ప్రింట్, చాలా బాగుంది ప్రింట్ అయితే. ఆ పీకాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, బాగున్నాయి. ఫ్లవర్ వైజర్ అయితే చాలా బాగుంది చక్కగా, భలే ఈ మధ్యన మంచి మంచి క్వాలిటీతో వస్తున్నాయి అన్నమాట, ఒరిజినల్లా కనిపిస్తున్నాయి. ఇది చూసారు పీకాక్స్ అయితే మంచి లుక్ వచ్చింది ఈ హాల్కి. పైన పెద్ద లైట్ చూడండి, సీలింగ్ ఇది చాలా బాగుంది. ఇక్కడ హాల్లో అన్ని సీసీ కెమెరాలు అన్నీ పెట్టారు కదా. ఇక్కడ నుంచి హాల్లో నుంచి ఒక డోర్ ఇచ్చారు, ఇది బాల్కనీ అనమాట. చూడండి ఉయ్యాలు పెట్టుకున్నారు, ఎంత బాగుందో. మా ఫ్రెండ్స్ స్వర్ణ గారు, రోజా గారు ఇద్దరును బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరును, అంటే నేను కూడా అనుకోండి. ఇక్కడ చూడండి హ్యాంగింగ్ ప్లాంట్స్ చక్కగా పెట్టారు, చాలా బాగుందన్నమాట. ఇక్కడ చక్కగా మంచి డిజైన్తో చేశారు, గ్లాసెస్ ఇచ్చారనమాట, గ్లాస్ ఇచ్చారు పైన. ఇక్కడ చూడండి అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నారు, క్రోటన్స్ మొక్కలు చాలా బాగున్నాయి. మొక్కలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పెంచుతున్నారు. ఇది కనకాంబరం మొక్క చూడండి, ఇప్పుడు పాతారనమాట కనకాంబరం మొక్కలు, చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా చక్కగా రౌండ్ ఇచ్చి దానికి గ్లాస్ పెట్టించారు, గ్లాస్కి డిజైన్ చాలా బాగుంది. అది పైనుంచి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా బాగుందన్నమాట హౌస్. హ్యాంగింగ్ ప్లాంట్
చక్కగా గ్లాసు ఇక్కడ యాక్చువల్గా పక్కన హౌస్కి ఇది కనపడకుండా ఇలా కట్టించారనమాట. చక్కగా డిజైన్ వేయించారు, చాలా బాగుంది రౌండ్గా. దాని కింద వాష్ బేసిన్ పెట్టుకున్నారు, బాగుంది. స్వర్ణ గారు నేను అందరూ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఓన్ హౌస్ కట్టేసుకుని ఎవరో సొంత ఇంటికి వాళ్ళు వచ్చేసామన్నమాట. అందరూ ఇంచుమించు క్వార్టర్స్లో పక్క సెక్టర్లో ఉండేవాళ్ళం అన్నమాట. ఇక్కడ చూడండి చక్కగా మళ్ళీ హాల్లో నుంచి లోపలికి వస్తే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మెట్లు మనకి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ది ఇచ్చారనమాట, మెట్లు కనిపించేలాగా పైనుంచి చూసేలాగా బాగుంది. అక్కడ మధ్యలో గ్లాస్ ఇచ్చారు మెట్లకి మధ్యలో. ఇటు నుంచి హాల్లోంచి వెళ్తే 2 బెడ్రూమ్లు ఉన్నమాట. ఒక బెడ్రూమ్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళు పడుకున్నారు, ఈ బెడ్రూమ్లో. యువతల బెడ్రూము ఒక బాబుది. చూసారా చక్కగా ఏసీ కూడా మ్యాచింగ్ పెట్టుకున్నారు, అన్నీ ఒకే కలరు, క్రీమ్ అండ్ మెరూన్ వాడారనమాట. చాలా బాగుంది, అంటే చింతపిక్క డార్క్ కలరు. చాలా బాగున్నాయి రూమ్లన్నీ. మంచాలు కూడా దానికి మ్యాచింగ్ అనే భలే కొన్నారు. కర్టెన్స్ క్రీమ్ అండ్ మెరూను చింతపిక్క కలర్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ వాష్రూమ్ చూడండి, అది కూడా సేమ్ రూమ్లోనే కలిసిపోయింది కబోర్డ్స్లో. అది వాష్రూమ్ లాగా ఓపెన్ చేస్తే కానీ తెలియదు అనమాట. ఆ లోపలికి వెళ్తే ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు. స్లైడింగ్ అనమాట, డోర్స్ స్లైడింగ్, ఇవతల జరిపితే వచ్చేసింది. అది అన్ని స్లైడింగ్ పెట్టించినట్టున్నారు, నేను అది చూడలేదు. కొన్ని నార్మల్గా పెట్టారు, కొన్ని స్లైడింగ్ పెట్టారు. ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, అవి ఫిక్స్ అయ్యేలాగా పెట్టేశారనమాట. చిన్న బొమ్మలు భలే ఉన్నాయి. ఇక్కడ చూస్తే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చూడండి చక్కగా పైన 2 చిన్న బొమ్మలు పెట్టారు, పైనుంచి ఒక హ్యాంగింగ్ మొక్క పెట్టారు. చాలా బాగుంది అది కూడా. చూడండి చక్కగా ఒరిజినల్లో కనిపిస్తున్నాయి ఇప్పుడు అన్నీ. ప్లాస్టిక్ కూడా భలే కనిపిస్తున్నాయి ఈ మధ్య. ఇటు నుంచి చూడండి ఇక్కడ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఫోటో అనమాట, ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. చక్కగా ఉన్నారు అందరూ, కోడలు కొడుకు అందరూ. ఆ బాబు చిన్నప్పుడు ఫోటో కూడా ఇక్కడ పెట్టారు, చాలా బాగుంది. నైస్ ఫ్యామిలీ. ఒకే రూమ్లో నుంచి బయటకు వస్తే ఇలా బాల్కనీలో నుంచి మళ్ళీ పైకి మెట్లు ఉన్నాయి. మెట్ల మించి పైకి వెళ్ళాలన్నమాట. రండి ఇప్పుడు మన ఫేవరెట్ అనమాట, మన టెర్రస్ గార్డెన్ ఉంటుంది, చూద్దాం. చక్కగా మొక్కలు పెంచుకుంటే మనకి కాలక్షేపము ఆనందం అన్నీ ఉంటాయి. మనము మొక్కలు పెంచుకుంటే ఏ సీజన్లో మొక్కలు వేసుకుంటే మనకి పువ్వులు కాయలు పళ్ళు అన్నీ వస్తుంటాయి కదా. చూడండి స్టాండ్ పెట్టుకుని కుండీలు పెట్టుకున్నారు, ఎంత బాగున్నాయా. చూడండి మిరప మొక్కలు వేశారు, మిరప విత్తనాలు వేసేసారంట. ఎంత స్ట్రాంగ్గా వచ్చాయి మొక్కలు అయితే, చాలా హెల్తీగా వచ్చాయి. కనకాంబరం మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇది చూసారు, ఇవి మిరప మొక్కలు, కనకాంబరం మొక్కలు వేశారు. ఇంకా మేలోకి మంచి కనకాంబరాలు వస్తాయి. చామంతి మొక్కలు కూడాను, చామంతి మొక్కలు వేశారు. ఇప్పుడు మొగ్గలు వచ్చి ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు మొగ్గు వస్తుంది చూడండి, చెట్టు నిండా మొగ్గు ఉంది. అలోవెరా జెల్ జ్యూస్ చేసి అది కొంచెం స్ప్రే చేసేయండి, అది ఎండిపోతున్నాయి కదా, ఆకులు తగ్గుతాయి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇవి కూడా మందారాలు, ఇది ముద్ద మందారం అన్నమాట, బాగుంది చక్కగా. ఇది పసుపు పువ్వులు చూసారా, చాలామంది చూసుండ్రు పసుపు పువ్వుల్ని, చక్కగా పూసాయి. ఇప్పుడు మా గార్డెన్లో కూడా వచ్చాయి పసుపు పువ్వులు, చాలా బాగున్నాయి చూడండి. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మనకు మేలోకి పసుపు వచ్చేద్ది అనమాట. ఈ టబ్లో చూడండి మిరప చెట్లు వేశారు. కనకాంబరాలు అయితే అప్పుడే పూసేస్తున్నాయి. అన్నీ మొన్నటి వరకు ఎక్కువ ఉండేవట, తీసేసి ఇప్పుడు కొత్త మొక్కలు వేశారు. ఇక్కడ చూసారా సోలార్ హీటర్ అనమాట. ఇది మన గీజర్లకి బాత్రూముల్లో గీజర్లు పెట్టుకుంటాం కదా, ఇది సోలార్ గీజర్ అంట. బాగుంది కదా గీజరు. మామూలు కరెంటుది అయితే సోలార్ ప్యానెల్స్ వేయిస్తారు, ఇది గీజర్ది కదా. ఈ మెట్ల దగ్గర ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు, ఇదిగోండి స్టోర్ రూము. ఇక్కడ మళ్ళీ స్టాండ్ పెట్టారు. ఇది ఒక స్టాండ్ చూసారా, ఇది బీరపాదులు కాకరపాదులు అలాంటివి ఎక్కిస్తుంటారంట, ఆ పైన అది కట్టారనమాట. ఉల్లినారు కూడా వేశారు, కనకాంబరాలు ఎక్కువ వేశారు స్వర్ణ గారు.
ఈ మిరప చెట్టు చూడండి, కాయలు ఇంకా చాలా ఉన్నాయి. కాయలు అయితే మిరపకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. చెయ్యిని ఇలా పట్టుకుంటే కిందన్నీ మిరపకాయలే ఉన్నాయి, పైకి కనపడట్లేదు మిరపకాయలు. ఇక్కడ చూడండి మొరం అన్నమాట. ఇది కనకాంబరాల్లో వేసుకుని కట్టుకుంటారు, చాలా బాగుంటాయి. గులాబీ పువ్వులు చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇప్పుడు. ఈ పెయింట్ డబ్బాలకి డిజైన్ కూడా వేశారు ఆవిడ. అబ్బో చాలా ఓపిక్గా చేశారనమాట. పెయింట్ వేసి దానికి మళ్ళీ డిజైన్ వేశారు. పాదులు పెట్టుకోవడానికి ఐరన్ స్టాండ్ చక్కగా చేయించారు. ఏ సీజన్లో ఆ పాదులు పెట్టుకుంటారంట. చూశారు కదా స్వర్ణ గారు హోమ్ టూరు. విల్లా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.